హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము సమగ్ర శిక్ష అభియాన్ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ అభ్యర్థులకు ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. ఇందులో జూనియర్ అసిస్టెంట్ ఉన్నాయి, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఉన్నాయి, ఆఫీస్ సబార్డినేట్స్ అయితే ఉన్నాయి. శాలరీ కూడా చాలా బాగుందండి. జూనియర్ అసిస్టెంట్కి 23,500, డేటా ఎంట్రీ ఆపరేటర్కి 23,500, ఆఫీస్ సబార్డినేట్ 15,000 రూపాయలైతే అందచేయడం జరుగుతుంది ప్రతి నెల. అర్హత, వయస్సు, ఖాళీల వివరాలు అన్నీ కూడా మనం ఇక్కడ క్లియర్గా చూద్దాము. ఓకేనా? అంతేకాకుండా గైస్, ఎవరైతే గ్రామ వార్డు సచివాలయాలకు ప్రిపేర్ అవుతున్నారో వారికి ఒక మంచి ఆఫర్ తీసుకొచ్చానండి. అది చూసిన తర్వాత కంటెంట్లోకి వెళ్దాము. ఫ్రెండ్స్, గ్రామ వార్డు సచివాలయ 3వ నోటిఫికేషన్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మంచి కోర్స్ అయితే ఆఫర్ రూపంలో తీసుకురావడం జరిగిందండి. ముఖ్యంగా కేటగిరీ 1కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకి కంప్లీట్ కోర్స్ అండి. కోర్స్ని కంప్లీట్గా 500 రూపాయలకి అందచేయడం జరుగుతుందండి. యాక్చువల్గా 3,000 రూపీస్ ఇది, కానీ 500 రూపీస్కే 6 months వ్యాలిడిటీతో అందిస్తున్నామండి. ఓకేనా? ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ చాలా క్లియర్గా నిష్ణాతులైనటువంటి ఫ్యాకల్టీ చేత, ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించడం జరుగుతుందండి. అకాడమీ బుక్స్ బేస్ చేసుకొని క్లాసెస్ అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఎవరైతే ముఖ్యంగా ఈ 3rd నోటిఫికేషన్లో జాబ్ తప్పకుండా సాధించాలనేటువంటి మంచి పట్టుదలతో ఉన్నారో వారి కోసమే ఇదైతే స్టార్ట్ చేయడము జరిగింది. ఇక్కడ మీకు కంప్లీట్గా ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయండి. ఓకే, మీ నచ్చిన టైంలో వినొచ్చు. ప్లస్ ప్రతి టాపిక్కి మనకు పీడిఎఫ్ కూడా మనకు యాప్లో అందుబాటులో ఉంటుంది, మీరు చూడవచ్చు. ముందుగా యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని ముందు ఏం చేస్తారంటే డెమో క్లాసెస్ వినండి. డెమో క్లాసెస్ విన్న తర్వాతనే కోర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్. చాలా మంచి అవకాశము, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ. కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దామండి. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సమగ్ర శిక్ష పత్రికా ప్రకటన. సమగ్ర శిక్ష కార్యాలయం నందు పొరుగు సేవలు అవుట్సోర్సింగ్ పద్ధతిలో జూనియర్ అసిస్టెంట్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ మరియు ఆఫీస్ సబార్డినేట్స్గా పనిచేయుటకు అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరడం అనేది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా తమ దరఖాస్తులను క్రింద తెలిపిన వెబ్సైట్ ద్వారా సమర్పించవలసిందిగా కోరుతున్నారు. ఓకే, ఇక్కడ చూసినట్లయితే అఫీషియల్ వెబ్సైట్ csc.ap.gov.in/DSE మరియు APSSA, AP ఆన్లైన్, APTonline.in అనేటువంటి 2 వెబ్సైట్స్ అయితే మనకు ఇచ్చారండి. ఓకేనా? ఇక్కడ మనకు ఏ ఉద్యోగాలు ఉన్నాయో చూద్దామండి. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైట్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ త్రూ ఆన్లైన్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ 3 కేటగిరీ పోస్ట్ అంటూ మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారు. ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిస్ పైన, అవుట్సోర్సింగ్ బేసిస్లో అయితే తీసుకుంటారు. ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ మొత్తం 13 ఉన్నాయండి. మొత్తం 26 జిల్లాల అభ్యర్థులు ఎలిజిబుల్ వీటికి. డేటా ఎంట్రీ ఆపరేటర్ 10 ఉన్నాయి, ఆఫీస్ సబార్డినేట్ 14 ఉన్నాయి. మొత్తం 37 ఖాళీలు అయితే ఉండడము ఇక్కడ చూడవచ్చు. రెమ్యునరేషన్ చూసినట్లయితే జూనియర్ అసిస్టెంట్కి 23,500, డేటా ఎంట్రీ ఆపరేటర్కి 23,500, ఆఫీస్ సబార్డినేట్కి 15,000 రూపాయలు అయితే అందజేస్తారు. ఎలిజిబిలిటీ అయితే చూద్దామండి. ఓకే, నిన్న షార్ట్ నోట్ అయితే చెప్పాను, చాలామంది దీని ఎలిజిబిలిటీ ఏంటి, శాలరీ ఏంటి అన్నీ కూడా అడగడం జరిగింది, దానికోసం మళ్ళీ చేస్తున్నాను. జూనియర్ అసిస్టెంట్కి మస్ట్ హోల్డ్ బ్యాచులర్ డిగ్రీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుందండి. అంతేకాకుండా మస్ట్ హ్యావ్ అ కంప్యూటర్ నాలెడ్జ్ విత్ అ టైపింగ్ స్కిల్స్ ప్లస్ MS Office, PGDCA or DCA, ఇంజనీరింగ్ సర్టిఫికేట్ ఆర్ ఎనీ గ్రాడ్యుయేట్ విత్ ఎనీ కంప్యూటర్స్. అంటే మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండి టైపింగ్ స్కిల్స్ ఉండాలి, లేదా MS Office అయినా చేసి ఉండాలి, PGDCA కానీ DCA కానీ, ఇంజనీరింగ్లో ఒక ఇంజనీరింగ్ సర్టిఫికేట్ ఉన్నా సరిపోతుంది, లేదా గ్రాడ్యుయేట్లో ఒక సబ్జెక్ట్ మీకు కంప్యూటర్స్ ఉన్నా సరిపోతుందండి. ఓకేనా? వీరంతా కూడా ఎలిజిబుల్. డేటా ఎంట్రీ ఆపరేటర్కి మస్ట్ హోల్డ్ ఎ బ్యాచులర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ మస్ట్ హ్యావ్ ఎ కంప్యూటర్ నాలెడ్జ్ విత్ అ టైపింగ్ స్కిల్స్, MS Office, PGDCA, DCA, engineering or any graduate with a computer one subject. Computers as a one subject like a BCom computers, BSc computers, BA computers అలాగా. ఓకే, రెండింటికి డేటా ఎంట్రీ ఆపరేటర్కి, జూనియర్ అసిస్టెంట్కి సేమ్ క్వాలిఫికేషన్స్. నెక్స్ట్ ఆఫీస్ సబార్డినేట్కి
10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుందండి, మీరు అప్లై చేసుకోవచ్చు. తెలుగు రాయడము, ఇంగ్లీష్ రాయడం చదవడం రాయాలి. తెలుగు అండ్ ఇంగ్లీష్ రాయడం చదవడం వస్తే సరిపోతుంది. రూల్ ఆఫ్ రిజర్వేషన్ అయితే ఇక్కడ మనకు అందుబాటులో ఉంటుందండి. ఎలాంటి పరీక్ష లేదు. ఓకేనా. మరి మెరిట్ ఆధారంగానే వీటిని ఫిల్ చేయడం జరుగుతుంది. 18 నుంచి 42 సంవత్సరాల అభ్యర్థులంతా కూడా ఎలిజిబుల్గా చెప్పుకోవచ్చండి. ప్లస్ ఎస్సీ ఎస్టీ బీసీ పిహెచ్ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయోపరిమితి కల్పించడము జరుగుతుంది. ఎగ్జామినేషన్ ఫీ, అప్లికేషన్ మస్ట్ పే 500 రూపీస్ అండి. ఓకే, 500 రూపీస్ టువర్డ్స్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ అండ్ ఎగ్జామినేషన్ ఫీ రూపంలో అయితే పే చేయొచ్చు. మోడ్ ఆఫ్ పేమెంట్ చూసినట్లయితే ద ఫీ ఈజ్ టు బి పెయిడ్ ఆన్లైన్ యూజింగ్ పేమెంట్ గేట్వే, ఆన్లైన్లోనే మనమైతే పే చేయాలి. నెక్స్ట్, స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్స్ డిసిషన్ టు బి ఫైనల్, అంటే వారే ఫైనలైజ్ చేస్తారండి ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తం కూడా. టోటల్ మార్క్స్ 100 ఉంటాయండి జూనియర్ అసిస్టెంట్ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్కి. సో ఎస్ఎస్సికి 25 మార్కులు, ఇంటర్మీడియట్కి 25 మార్కులు, గ్రాడ్యుయేషన్కి 30 మార్కులు, స్కిల్ టెస్ట్ అయితే ఉంటుందండి ఎంఎస్ ఆఫీస్ పైన 20 మార్కులు, మొత్తం 100 మార్కులకు గాను ఉంటుంది. నోట్, ద క్యాలిక్యులేషన్ ఆఫ్ ది మార్క్స్ ఫర్ ద క్యాండిడేట్ హూ పాస్డ్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఓపెన్ యూనివర్సిటీ వితౌట్ ఎస్ఎస్సి అండ్ ఇంటర్మీడియట్, ద పర్సంటేజ్ విల్ బీ క్యాలిక్యులేటెడ్ ఆన్ గ్రాడ్యుయేట్ మార్క్. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది చేస్తుంటారు కదండి, 10th తర్వాత డైరెక్ట్గా, లేదా 7th పాస్ అయిన తర్వాత డైరెక్ట్ డిగ్రీ చేస్తారు. వాళ్ళకి 10th ఇంటర్ మార్కులు కలవవు. ఓకే, డైరెక్ట్ డిగ్రీయే బేస్ చేసుకొని చేస్తారు. డైరెక్ట్ ఒకవేళ రెగ్యులర్గా 10th ఇంటర్ డిగ్రీ చేశారనుకోండి, 10th మార్కులు కలుస్తాయి, ఇంటర్ డిగ్రీ మార్కులు కూడా మనకు అడిషనల్గా యాడ్ అవుతాయి. ఆఫీస్ సబార్డినేట్ కూడా 100 మార్కులు అండి. ఎస్ఎస్సి మార్క్స్ ప్లస్ గుడ్ హెల్త్, మన హెల్త్ చెకప్ ఉంటుంది కదా, దాన్ని బట్టి మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. సెలెక్షన్ విల్ బీ డన్ బేస్డ్ ఆన్ ద ఎస్ఎస్సి మార్క్స్ అంటూ మనకు తెలియజేశారు. ఫర్ ద పర్పస్ ఆఫ్ డిసైడింగ్ ర్యాంక్స్ టు ద క్యాండిడేట్ with equal marks the following procedure shall be followed on that order. సో ఇక్కడైతే మనకు క్లియర్గా అన్నీ కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, ముఖ్యమైన డేట్స్, డేట్ ఆఫ్ నోటిఫికేషన్ అండ్ ప్రెస్ నోట్ 17వ తారీఖు అయితే కంప్లీట్గా ఆన్ అవుతుందండి. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిటింగ్ ఆన్లైన్ అప్లికేషన్స్ 31st January 2023. ఫైనలైజేషన్ ఆఫ్ షార్ట్ లిస్ట్ అంటే 3వ తారీఖు ఫిబ్రవరి. డేట్ ఆఫ్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ 6వ తారీఖు, 6 అండ్ 7వ తారీఖు ఫిబ్రవరి. డేట్ ఆఫ్ స్కిల్ టెస్ట్ 11, 12వ తారీఖులు ఫిబ్రవరి. డేట్ ఆఫ్ డిస్ప్లే ఫైనల్ మెరిట్ లిస్ట్ 13వ తారీఖు ఫిబ్రవరి. అంటే ఆల్మోస్ట్ ఒక 1 మంత్లోనే మీరు జాబ్లో ఉంటారండి, సింపుల్గా చెప్పాలంటే. ఓకే, 1 మంత్లోనే, విత్ ఇన్ 1 మంత్లో. ఓకే, మరి ఆన్లైన్ పోర్టల్ అయితే 17వ తారీఖు నుంచి యాక్టివ్ అవుతుందండి. ఆ రోజు నుంచే మనము అప్లై అయితే చేసుకోవాలి. అర్హతలు అయితే అందరు చూసారు కదా. సో ఆ అర్హతలు ఎవరికైతే ఉంటాయో వారంతా కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఏ జిల్లా వారు అని కాదు, ప్రతి ఒక్క జిల్లాలు 13, 26 జిల్లాలకు సంబంధించిన అందరూ కూడా దీనికి ఎలిజిబుల్. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైం, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్, బై.